వాస్తవం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా ఒకరో ఇద్దరు వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మన నాయకులకు దక్కింది. 5 ఏళ్ళు మంత్రిగా, మరొక 5 ఏళ్ళు స్పీకర్ గా, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక 5-6 ముఖ్య సీనియర్ నాయకులతో ఆయన్ని కడేష్ గారిని, కేశవరావు గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి గారిని ఇట్లా సీనియర్లతో ఒక కమిటీ లాగా వేసి పెద్ద కేసీఆర్ గారు అలాంటి సమీక్షా సమావేశాలు పార్లమెంట్ వారీగా నిర్వహించమంటే నిర్వహించాం. అప్పుడు కూడా అందరికంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి పోచారం కాదు, ఏం కాదు ఇట్లాంటివి చాలా చూసినాం, తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే వేగంగా ఎక్కువ వస్తాం అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది పోచారం. అట్లాగే కేసీఆర్ గారు ఈ తిమ్మాపూర్ లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు, ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటిచ్చి దేవుడి సాక్షిగా మన పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళ దురవస్థ ఏంటి అంటే పోచారం గారిది, ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని చెప్తే విలేకరులు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు. ఎందుకు? ఒకటే కారణం, ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుంది నీ కాంగ్రెస్ లో ఉన్నా అంటే, అందుకే ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నారు వచ్చి స్పీకర్ గారి దగ్గరికి వచ్చి. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆయన ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా తిమిని పంపిణీ చేసే ప్రయత్నం చేసినా రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. వీళ్ళు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు పట్టుకాయలు ఇచ్చినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి అని 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తున్నది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్టు అయిపోయింది, 1 నెల అయిపోయింది, ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలు నిండి, ఈరోజు 5వ తారీఖు అనుకుంటా, 2 రోజులైతే 21 నెలలు నిండి 22వ నెలలో అడుగు పెడతా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇవాళ కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే ఎవరు ఊహించరు. ఇంత వేగంగా ఇంత స్వల్ప సమయంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంతవరకు ఎవరు లేరు. ఏదైతే స్వర్గం చూపెట్టారు, గ్యారంటీ కార్డులు ఇచ్చి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అందరికీ అన్ని రకాల హామీలు ఇచ్చి మొత్తం లెక్క కూడితే 420 హామీలు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు అప్రూపాలు చేసినాడని అదని ఇదని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది. 5 ఏళ్ల కోసం నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కేసీఆర్ గారు రూపాయి పని చేస్తే నువ్వు రూపాయి పని చేయండి, ఎవరు వద్దన్నారా? కేసీఆర్ పేదవాడికి 1000 రూపాయలు ఇస్తే 2000 రూపాయలు ఇచ్చే ప్రయత్నించి వద్దనలేదు. కేసీఆర్ గారు బాన్స్వాడలో 11,000 ఇల్లు కడితే నువ్వు 22,000 ఇల్లు కట్ట వద్దన్నారు ఎవరు? అట్లా ఉండాలి. కానీ తెల్లారి లేస్తే ఒకటే మాటల దాడి, బూతులు, ఇష్టం వచ్చిన తిట్లు, ఇంకా దాన్ని తప్పించుకోవడానికి గ్యారెంటీలు ఇచ్చి తప్పించుకోవడానికి చేతగాని మాటలు. నా రిక్వెస్ట్, నా ప్రార్థన మీ అందరితో ఏమంటే ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడుగా బాన్స్వాడలో మీకు కనిపించవచ్చు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు అందివచ్చిన అవకాశాలని తెలివిగా చాకచక్యంగా వాడుకుంటూ ఎదుకోవచ్చు. కానీ ఇవాళ ఆయన ఉన్న పార్టీ కానీ ఆయన ఉన్న పరిస్థితి కానీ చాలా దయనీయమైన పరిస్థితి. వాస్తవం చెప్తా ఉన్నాం ఈ మాట. ఎందుకంటే వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైనా పట్టుకొని 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఏ పార్టీలో ఉన్నారు మీరు గొట్టం పెడితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు ఆయన. మీరు ఇవాళ గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు, తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ. మనకు ఆయనలాగా క్యాబినెట్ ర్యాంక్ లేకపోవచ్చు, కానీ మన కాలం ఎగరిస్తే సత్తా మనకుంది. మనం ఇవాళ ఆయనలాగా అధికార పార్టీలో లేకపోవచ్చు, కానీ గర్వంగా చెప్పుకోవచ్చు ఈ గులాబీ జెండానే తెలంగాణకి శ్రీరామ రక్ష, ఆ పార్టీలో కేసీఆర్ లాంటి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పిన అవకాశం. దయచేసి నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఆలోచించుకొని కోరేది కూడా ఒకటే, మిత్రులందరికీ కూడా బాన్స్వాడలో చెప్పేది కూడా ఒకటే. మనం ఈ రోజు నిజంగా కూడా ఇది ఒక అరుదైన సందర్భం. ఇంకా 3 ఏళ్ళు అధికారం కాంగ్రెస్ పార్టీ, కానీ శ్రీనివాసరావు గారు కానీ ఇంకా శ్రీనివాస్ గారు కానీ రత్నకుమార్ గారు కానీ ఇంకా పెద్దలందరూ కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం ఉండగా, ఇన్ని రోజులు కాంగ్రెస్ లో కష్టం చేసి ఇప్పుడు అవసరమైతే ఫలాలు అనుభవించే ఒక అవకాశం ఉండగా
దాన్ని వదులుకొని అంజిరెడ్డి గారు కానీ వదులుకొని వద్దు మాకు అదొద్దు, ఇంకా 3 ఏళ్ళు మీరు కష్టంలో ఉన్న మీతో పాటు నడుస్తూ వస్తున్నారంటే నిజంగా ఇది మొత్తం రాష్ట్రానికి నాకైతే అనిపిస్తా ఉంది. బాన్స్వాడలో కూడా మీ అందరి చేరికతో ఇదివరకు కంటే శేర్లింగపల్లి నియోజకవర్గంలో నేను చూసిన సేమ్ ఇదే పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యే గారు అయిపోయినారు, కానీ అక్కడ కూడా మనం మీటింగ్ పెడితే కార్యకర్తల మీటింగ్ పెడితే 5-6 వేల మంది వచ్చినారు శేర్లింగపల్లి. ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇట్లా పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా అన్న ఆలోచనలో ప్రజలు కార్యకర్తలు కూడా ఉన్నారు. నిన్నగాక మనం ఇక్కడే ఉన్నాం, నేను ప్రశాంత్ రెడ్డి గారు మనుగూరు నియోజకవర్గం 350 కిలోమీటర్ల అవతల. అక్కడి నుంచి 300 మంది కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు 300 మంది, ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉండగా దాన్ని వదులుకొని 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉదయం 3 గంటలకు లేచి ఇక్కడికే వచ్చి కండువాలు కప్పుకొని ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మళ్ళీ తెలంగాణ మనం కేసీఆర్ గారి చేతుల్లో పెట్టాలి అని మాకు స్ఫూర్తినిచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని చెప్పి మీరు పోతా ఉన్నారు. నార్మల్ కోర్సులో అయితే నాయకులు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రివర్స్, మీరు వచ్చి మాకు చెప్తున్నారు, మీరు వాళ్ళు చేసుకోకండి, మీరు చేసుకోకండి, మేమున్నాం, మీరు భయపడతారు, మేము చూసుకుంటాం కదా, మీరు రండి, మీరు బాన్స్వాడే, మీరేం చేయక్కర్లేదు, మీరు రండి, మేము ఉంటాం, మేము చేస్తాం అంటున్నారు. నిజంగా కూడా మీ స్ఫూర్తికి హృదయపూర్వకంగా ఇంకా 3 ఏళ్ళు అధికారం కాంగ్రెస్ పార్టీ, కానీ శ్రీనివాసరావు గారు కానీ, ఇంకా శ్రీనివాస్ గారు కానీ, రత్నకుమార్ గారు కానీ, ఇంకా పెద్దలందరూ కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం ఉండగా, ఇన్ని రోజులు కాంగ్రెస్ లో కష్టం చేసి ఇప్పుడు అవసరమైతే ఫలాలు అనుభవించే ఒక అవకాశం ఉండగా దాన్ని వదులుకొని అంజిరెడ్డి గారు కానీ వదులుకొని వద్దు మాకు అదొద్దు, ఇంకా 3 ఏళ్ళు మీరు కష్టంలో ఉన్న మీతో పాటు నడుస్తూ వస్తున్నారంటే నిజంగా ఇది మొత్తం రాష్ట్రానికి నాకైతే అనిపిస్తా ఉంది. బాన్స్వాడలో కూడా మీ అందరి చేరికతో ఇదివరకు కంటే శేర్లింగపల్లి నియోజకవర్గంలో నేను చూసిన సేమ్ ఇదే పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యే గారు అయిపోయినారు, కానీ అక్కడ కూడా మనం మీటింగ్ పెడితే కార్యకర్తల మీటింగ్ పెడితే 5-6 వేల మంది వచ్చినారు శేర్లింగపల్లి. ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇట్లా పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా అన్న ఆలోచనలో ప్రజలు కార్యకర్తలు కూడా ఉన్నారు. నిన్నగాక మనం ఇక్కడే ఉన్నాం, నేను ప్రశాంత్ రెడ్డి గారు మనుగూరు నియోజకవర్గం 350 కిలోమీటర్ల అవతల. అక్కడి నుంచి 300 మంది కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు 300 మంది, ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉండగా దాన్ని వదులుకొని 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉదయం 3 గంటలకు లేచి ఇక్కడికే వచ్చి కండువాలు కప్పుకొని ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మళ్ళీ తెలంగాణ మనం కేసీఆర్ గారి చేతుల్లో పెట్టాలి అని మాకు స్ఫూర్తినిచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని చెప్పి మీరు పోతా ఉన్నారు. నార్మల్ కోర్సులో అయితే నాయకులు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రివర్స్, మీరు వచ్చి మాకు చెప్తున్నారు, మీరు వాళ్ళు చేసుకోకండి, మీరు చేసుకోకండి, మేమున్నాం, మీరు భయపడతారు, మేము చూసుకుంటాం కదా, మీరు రండి, మీరు బాన్స్వాడే, మీరేం చేయక్కర్లేదు, మీరు రండి, మేము ఉంటాం, మేము చేస్తాం అంటున్నారు. నిజంగా కూడా మీ స్ఫూర్తికి హృదయపూర్వకంగా